The biggest mistake of CM Revanth Reddy was inaugurating NTR's statue, not going to Gaddar statue and not putting a Gaddar statue. సో తక్షణం లాస్ట్ క్వశ్చన్, తక్షణం ఆయన ఏం చేస్తే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతాడు? ఈ జరిగిన they will have to review and they will have to start a campaign. వాళ్ళు ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టాలి. తెలంగాణ తెచ్చింది గద్దర్, ఇచ్చింది సోనియా గాంధీ. కేవలము రాహుల్ గాంధీ కుటుంబాన్ని పొగుడుకుంటుంటేనే కుదరదు. ఆ దశ లేదు. తెలంగాణ సింబల్స్ ఈయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కొమురం భీం విగ్రహం పెట్టలే పెద్దది. సాకలైలమ్మ పేరు యూనివర్సిటీకి పెట్టాలని నేను రిక్వెస్ట్ చేసినాక పబ్లిక్ మీటింగ్లో పెట్టారు. దొడ్డికొమరయ్య పేరు వరంగల్ ఎయిర్పోర్ట్కు పెట్టండి అని మీరు రికమెండ్ చేయండి, అది సెంటర్ ఏం చేస్తుందో చూద్దాము అని కుర్మ కులస్తులంతా మా దత్తాత్రేయ దగ్గరికి పోయి అడిగారు. ఇంతవరకు వీళ్ళు రికమెండ్ చేయలేదు దాన్ని. తురవరం ప్రతాప్ రెడ్డి పేరు తెలుగు యూనివర్సిటీకి పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఈ వాజ్ ఫైటర్. గోల్కొండ పత్రిక నడిపాడు. కానీ సాకలైలమ్మ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా, గద్దర్ విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయకుండా, కొమరం భీం విగ్రహాన్ని ఇనాగ్రేట్ చేయ, ఎన్టీఆర్ విగ్రహాన్ని నువ్వు మొట్టమొదటి ఇనాగ్రేట్ చేసావు పెట్టి. నువ్వే పెట్టించినావు అనుకుంటున్నారు. దిస్ ఈస్ అ గ్రేట్ హార్మ్. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. ఇంకా ఏమన్నారు సార్, విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవరైనా ఆపితే మూసీలో తొక్కేనా సరే నేను విగ్రహం పెడతాను పెట్టిండు కదా, ఛాలెంజ్ చేసి. ఇప్పుడు నేను పోయి నువ్వు విగ్రహాన్ని ఆపమని చెప్పను. జనరల్లీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇంకెవరన్నా పోయి ఏదో యాక్టివిస్టులు మాట్లాడితే మాట్లాడచ్చు, కానీ సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అది చర్చ అవుతుంది. బీఆర్ఎస్కి అది ప్రాపర్టీ అవుతుంది. నువ్వు ఇవాళ అధికారంలో ఉన్నదని ఒకరిద్దరిని తొక్కుతావు, రేపు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ సెంటిమెంట్ను వాడుకొని ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మామూలు. ఇప్పుడు ఏమైతుంది ప్రాబ్లము? ఎన్టీఆర్ని ఇంత పొగుడుతున్నాడు, చంద్రబాబు నాయుడుతో ఇట్లా మంచిగా ఉంటున్నారంటే నీటి సమస్య ఉంది, కృష్ణా గోదావరి వాటర్ సమస్య, పంపకాల సమస్య ఉంది, ఈయన వాళ్ళకు ఒప్పజెప్తాడనే చర్చ కింద మొదలవుతుంది. అవును, అది ఎంత నష్టమో ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాలి కదా. మీలాంటి వాళ్ళని కలిస్తే మరి మీలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తారు. మరి మీకు ఏం ఫోన్ చేస్తున్నాడో, మరి మీరు ఆయనకి ఏం ఫోన్ చేస్తారో తెలియదు. మరి రఘు, నేను ఓపెన్గా ఇక్కడ చెప్తున్నా, ఆయన 1-to-1 మాట్లాడడానికి నన్ను పిలిస్తే పోతాను. నా అభిప్రాయం, నేను రాహుల్ గాంధీ పిలిస్తేనే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ శూద్ర బీజేపీని మీ పార్టీ నుంచి ఎల్లగొట్టినరు, మీరు ఇప్పుడు పవర్కు రాలేదని చెప్పారు. మీరు మళ్ళీ వాళ్ళని తెచ్చుకుంటే తప్ప రాలేరు. మీరు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రైవేట్ సెక్టార్లో మీ గ్రాండ్ ఫాదరే పెట్టాడు. రీజనల్ లాంగ్వేజ్ మా ప్రజలకు ఇచ్చారు, మాకు ఇంగ్లీష్ ఇస్తే తప్ప మేము మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదని కూడా చెప్పారు. నాకు వీళ్ళ దగ్గర పదవో ₹1 కోటి 300 గజాలు తీసుకోవాల్సిన స్థితిలో లేను. నేను స్థితిలో లేను. పిలిస్తే పోయి ఇదే చెప్తా. చూద్దాం. మరి మీకు ఇంటర్వ్యూ నేను చూస్తాడని అనుకుంటున్నా. మీరు కూడా వీలైతే ముఖ్యమంత్రి పర్సనల్ మొబైల్ నేను ఇప్పటి వరకు నేను ఆఫీసులకు, ఆయన ఆఫీస్ బట్టి 2-3 సార్లు నాతో పిలిచిండు, మాట్లాడిండు, పోయినా. తర్వాత ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీలో ఉండమని అడిగినారు. రాహుల్ గాంధీ మీద గౌరవంతో ఉన్నా, నేను ఓపెన్గా చెప్తున్నా. ఓకే, ఆయనకు నాకు ఒక మిత్రుత్వం ఉంది, అధికార మిత్రుత్వం కాదు, పైరవిగా. And he reads my books, he reads my articles, he respects me, I respect him, his fight. Thank you. Thank you, sir. Thank you very much. Thank you. All the best. Thank you, sir. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.